అక్క ప్రాణాలు పోయిన తర్వాత రక్షణ ఏం పెడతారక్క అన్నా? లోకేష్ అన్న, చంద్రబాబు నాయుడు అన్న, దయచేసి చెప్తున్నానన్న, మా అటోళ్ళకు రక్షణ కల్పించండి అన్న మాకు. నేను ఒక మహిళగా చెప్తున్నాను, ఎవరికైనా ఏమన్నా జరిగినా కూడా నేను కష్టానికి మంచికి నేను ఆదుకుంటానన్నా. నా చేతన సహాయం నేను నా మాదిరిగా ఇంకొకరు బాధలు పడకూడదని నేను చాలా మందికి కూడా హెల్ప్ చేశాను. కనుక్కోండి నా గురించి. కానీ మేము నీతి నిజాతిగా ఉండేటోళ్ళను మమ్మల్ని అన్నా ఇట్లా చేసేది అన్నా. ఇంతకంటే నేను ఏమి కోరుకోలేను. దయ ఉంచి నన్ను రక్షణ కలపండి, దయ ఉంచి అతని ఏమి శిక్ష సరి చేయండి. నాకు రికార్డ్ పరంగా ఉంది, మీరు వినండి అన్నా. మీరు వినిన తర్వాత మీరు ఏం చేస్తారు దానికి సిద్ధమన్నా. ఎస్పీ గారు, సార్ మీ దగ్గర 2 సార్లు వచ్చాను సార్ మీరు కలసాలని, మీరు లేరు సార్, మీటింగ్ వెళ్ళారని చెప్పారు. నేను 2 సార్లు మీ ఆఫీస్ కాడికి వచ్చాను, దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టినాను. కంప్లైంట్కి నాకు జవాబు ఇలా 2 టన్ పంపించారు, నాకు జవాబులే. డిఎస్పీ సార్కి దగ్గరికి పోయినాను 2 సార్లు, అక్కడ సార్ గారు లేరు. ఏమన్నా జరగరాని జరుగుతా ఎవరు సార్ నన్ను కాపాడేది? చెప్పండి సార్, దయచేసి నాకు రక్షణ కల్పించండి, నాకు న్యాయం చేయండి. మీకు ఇంతకంటే నేను కోరుకుంటే ఇదే సార్, మహిళలకు రక్షణ కలపండి సార్. మీరు పార్టీ తరఫంగా వద్దు సార్, పార్టీలని చాలా మంది బలవుతారు సార్. ఇంతకంటే నేను కోరుకుంటే ఇదే సార్. అందరికి దండాలి సార్. मेरा शेख मौलानी मेरा नाम, मेरा छोटा एक प्रॉब्लम आखा है. मेरे నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది. శివయ్య అనే అతను పాలంపల్లె యాసాని శివయ్య 2022లో 20 లక్షలు నాకు నోటీస్ ఇచ్చినాడు. ఆ నోటీసు నేను 2 టౌన్లోకి విచారించిన తర్వాత సిఐ సార్ కేసు కట్టినారు. కేసు కట్టి ఆల్రెడీ కోర్టులో జరుగుతూ ఉంటే మళ్ళీ 4 లక్షలు కేసినాడు. 4 లక్షలు వేసిన తర్వాత 2025లో కేసు క్లోజ్ అయింది. దగ్గర 4 లక్షలది ఫేవరెట్ నాకే వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 2 టౌన్కి పోయి శివయ్య అనే వ్యక్తి 11 లక్షలు ఇవ్వాలా, నన్ను బెదిరిస్తారని చెప్పి నా మీద కంప్లైంట్ పెట్టినాడు. కంప్లైంట్ పెట్టింది కూడా నాకు తెలీదు. నేను విజయవాడకు పోతాను 12వ తేదీ శుక్రవారం రోజు. సునీల్ అనే వ్యక్తి 2 టౌన్లో, ఆ వ్యక్తి ఫోన్ చేసి అమ్మ మీరు కాల్ చేయండి మళ్ళీ వస్తానని చెప్పానంటే సరే అని చెప్పినారు. నేను వెళ్ళిపోయినా. మళ్ళీ ఒకసారి పిలిచిన తర్వాత నేను సిఆర్ గారికి పోయి కలిశాను. రాత్రి 8 గంటలకు పోయి కలిస్తే ఏం సార్ అని అడిగితే, సార్ అమ్మ నీ మీద శివయ్య అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చినాడు 11 లక్షలు ఇవ్వాలని. అంటే ఎందుకు ఇవ్వాలంట సార్ నేను అన్న తర్వాత, నువ్వు నీ కొడుకులు ఇద్దరు సాయిపేట ఆంజనేయ స్వామి గుడి దగ్గర బండి నిలబెట్టి అటాక్ చేసినారంట అని చెప్పినారు సిఐ గారు. సార్ మీరు విచారించుకున్న తర్వాత నా మీద చర్య తీసుకున్నానని చెప్పేసి వెళ్ళిపోయినాను. నేను పోయిన తర్వాత మళ్ళీ పోతే సిఎస్ సార్ లేడు. సునీల్ సార్కి అడిగితే నాకు తెలియదు అన్నారు. సరే నా మీద కేసు కట్టినారని చెప్పిన తర్వాత నేను దిశకి ఎస్పీ దగ్గర పోయి సోమవారం రోజు దిశలో పెట్టినాను. పెట్టిన తర్వాత నాకు 2 టౌన్ నుంచి కాల్ వచ్చింది మధ్యాహ్నం 3:30కు. అమ్మ మీరు పెట్టినారు కదా కంప్లైంట్, మీరు రాండి అని చెప్పంటే సాయంత్రం 7 గంటలకు పోతే 7:30 నుంచి 8:30 వరకు కూర్చున్నా. నాకు రెస్పాన్సిబిలిటీ ఇలే. అంతలేక మరి సిఎస్ సార్ వచ్చినారు బయట నుంచే నిలబడి, సునీల్ సార్ మౌలాని వచ్చింది అని అన్న తర్వాత నేను బయటికి వెళ్ళాను. బయటికి వెళితే సిఎస్ సార్ కూర్చొని ఏం సార్ అని అడిగితే ఎస్ఐ సార్కి చెప్తానమ్మా, ఎస్ఐ సార్ చెప్తాడు పోండి అని చెప్పి పంపించాడు. 10:30 వరకు స్టేషన్లో కూర్చున్నా. ఎస్ఐ సార్ చెప్పిన, సార్ ఈ మాదిరి జరిగింది ఈ మాదిరి అంటే సరే అమ్మా అన్నారు. ఇంతవరకు నాకు రెస్పాన్సిబిలిటీ ఇలే. నాకు శివయ్య అనే వ్యక్తి నన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు. నాకు రక్ష కావాలా. ఇది ఎంత మాత్రమో నాకు మీరు న్యాయం చేయగలుగుతారు, న్యాయం చేయండి. చంద్రబాబు నాయుడు సార్, లోకేష్ సార్, అక్క మాధవక్క, అంజద్ భాష అన్న, ఇది నాకు ప్రాణానికి హామీ ఉంది. నేను ఎటువంటి ఆయప్పకు బాకీ లేను. ఆల్రెడీ కోర్టులో జరుగుతున్నాయి. ఇంకొక అమ్మాయికి కూడా ఇదే మాదిరిగా శివయ్య అనే అతను ఇంకొక అమ్మాయి కూడా చాలా వరకు ఆ అమ్మాయి కూడా విష్ చేసినాడు. కానీ ఆ అమ్మాయి కూడా నేను వెళ్ళిన తర్వాత స్టేషన్కి వస్తాననింది. విచారించుకున్న తర్వాతనే నా కఠినంగా నాకేం శిక్ష చేస్తారు నా సిద్ధం. నేను ఒంటరిగా ఉంటాను, నేను బయట తిరిగేదాన్ని. నా భర్త పోయినాడు సంపాదించేదానికి. కానీ అక్సాట్లు మేము బాధలు పడతా అంటే మా మీద నిష్కారంగా మమ్మల్ని చంపడానికి నా మీద కేసులు కట్టి మమ్మల్ని బెదిరిస్తున్నారు. నా బిడ్డ 7:30కు నా బిడ్డ లేడు. నా బిడ్డ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. నేను నా బిడ్డ అటాక్ చేసినామని చెప్పన్నాడు. 7:30కు కొట్టేటి సర్కిల్ నేను ఐస్ క్రీమ్ తినేదానికి పోయినా. నేను నా చిన్న కొడుకు ఇద్దరు సాయంత్రం 7:30కు మా మీద ఊరికేనే నిందలు పెట్టి మమ్మల్ని కేసులు కట్టించి మమ్మల్ని బెదిరిస్తున్నారు.
మాకు రక్షణ మీరే కలపకంటే మీరే ఈ విధంగా చేస్తే ఇంకా ఆడవాళ్ళకి ఏం రక్షణ చేస్తారు మీరు? ఒకవేళ నేను పోతా అంటే ఒంటరిగా నన్ను చంపి పడేసి ఎవరు నాకు దిక్కు? నా బిడ్డలకు ఎవరు దిక్కు? నా భర్తకు ఎవరు? నా భర్త కొన్ని దేశాలలో ఉన్నాడు. ఎంతవరకు ఇది నాకు మీరు ఎంతవరకు మీరు న్యాయం చేయగలుగుతారు? చేయాలి. నాకు శివ అనే వ్యక్తి మీద రికార్డ్ పరంగా ఉండే నా దగ్గర రికార్డు వినిపిస్తాను, వినండి. అక్క మాధవి అక్క, నీ పేరు చెప్పి ఈ మాదిరి చేశారు అక్క, దయచేసి ఇది విచారించండి అక్క, మీరు నాకు న్యాయం చేయండి అక్క, మీరు దయచేసి నాకు 2 బిడ్డలు ఉన్నారు, నాకు న్యాయం చేయండి. నుంచి మాకు కాల్ వచ్చింది. ఎస్ఐ కానిస్టేబుల్ సునీల్ అనే వ్యక్తి మాకు కాల్ చేసి సిఐ సార్ పిలుస్తున్నారు స్టేషన్కి రమ్మని చెప్పారు. మేము రిటర్న్లో సార్ మేము 2 డేస్ తర్వాత మేము స్టేషన్కి వచ్చి కలుస్తామని చెప్పిన తర్వాత 2 డేస్ తర్వాత స్టేషన్కి వెళ్తే స్టేషన్ వాళ్ళు మీ పైన కంప్లైంట్ ఇచ్చారు శివయ్య అనే వ్యక్తి అని చెప్పి అన్నారు. సరే సార్ ఏమని కంప్లైంట్ ఇచ్చారు అని చెప్తే, లేదు మేమేం చెప్పము, సైన్ పెట్టండి అని చెప్పి అంటున్నారు. మేము రిటర్న్లో సైన్ ఎందుకు పెట్టాలి సార్, మేము ఏం తప్పు చేశామని చెప్పి సైన్ పెట్టాలి అని చెప్పి అడిగితే, మీరు బెదిరించారంట, మీరు అటాక్ చేశారంట, 7:30కు 31వ తేదీ సాయంత్రం 7:30కు సాయిపేట మఠంబడి దగ్గర మీరు బండి అడ్డగించుకొని బెదిరించారు, కొట్టాలని వచ్చారు అని చెప్పి కంప్లైంట్ పెట్టారంట. బుల్లెట్ బండిలో వచ్చి మరి బెదిరించారు అని చెప్పి అంటున్నారు. ఒక బండి బుల్లెట్లో 3 ఎలా వెళ్తారని చెప్పి సిఏ గారిని అడుగుతున్నాను. మీరు ఏం విచారణ చేసి ఎఫ్ఐఆర్ కట్టారు? అసలు ఎఫ్ఐఆర్ కట్టింది విషయం కూడా మాకు తెలియదు. నిన్న కూడా మేము స్టేషన్కి వెళ్తే మీ పైన కంప్లైంట్ ఇచ్చాడే అని అంటారు సిఐ గారు. కానీ మేము విచారణ చేసిన తర్వాత సురక్ష యాప్ ద్వారా నేను నా ఎఫ్ఐఆర్ కాపీ డౌన్లోడ్ చేసుకొని ఏమని నేను ఎంక్వైరీ చేయగా ఫ్రాడ్ కావాలని సిఐ గారు క్రియేట్ చేసి పెట్టడం జరిగింది. ఏమని చెప్పి పెట్టారు సిఐ గారు? సివిల్ సూట్ 2023లో శివయ్య అనే వ్యక్తి మా పైన సివిల్ సూట్ పెట్టాడు, ఆ కేసు రిటర్న్ తీసుకోమని చెప్పి మేము బెదిరించామని చెప్పి శివయ్య కంప్లైంట్ పెట్టాడని ఎఫ్ఐఆర్లో సిఐ గారు పేర్కొన్నారు. దానికి సంబంధించి ఆ సివిల్ సూట్ 25లోనే క్లోజ్ అయిపోయింది. కానీ 26, 31వ తేదీన 5వ నెల ఏ విధంగా మేము బెదిరించి సివిల్ సూట్ ఎనికి తీసుకోమని చెప్పి బెదిరిస్తాము అని చెప్పి సిఐ గారిని అడుగుతున్నాం ఇప్పుడు. మరియు ఆల్రెడీ ప్రస్తుతం కోర్టులో జరుగుతున్న కేసు విచారణ చేయకుండానే సిఐ గారు ఏ విధంగా ఇప్పుడు ఎఫ్ఐఆర్ మరీ నమోదు చేశారని చెప్పి అడుగుతున్నాను. దానికి సంబంధించి సిఐ సార్ కట్టిన డేటు ఎఫ్ఐఆర్లో 31వ తేదీన 5వ నెల 2026 7:30కు నేను కేశవరెడ్డి స్కూల్ దగ్గర ఉన్నట్టు ప్రూఫ్ నా ఇంట్లో, దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్తో సహా ఉంది. దీనికి సిఐ గారు ఏం సమాధానం చెప్పాలో ఇప్పుడు చెప్పాలా? ఏ విధంగా ఎఫ్ఐఆర్ కట్టారు? వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్, వితౌట్ ఎనీ ఎంక్వైరీ ఏ విధంగా ఎఫ్ఐఆర్ కట్టారు? అలాగే మా పైన థ్రెట్ ఉందని చెప్పి మా దగ్గర ఆడియో రికార్డింగ్తో సహా ఉంది. రాజకీయంగా వాడుకుంటూ సిఐ గారిని స్టేషన్ మొత్తం డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి రాజకీయంగా మా పైన కక్ష కట్టి మరీ చేస్తున్నారు. దీనికి ఏం న్యాయం చేస్తారో రాజకీయంగానే, రెడ్ బుక్ వ్యవస్థ కాదు, రెడ్ బుక్ రాజకీయం కాదు, రెడ్ బుక్ డిపార్ట్మెంట్, రెడ్ బుక్ పోలీస్ రికార్డింగ్ మీరే విని ఏం న్యాయం చేస్తారో ఎస్పీ గారిని అడుగుతున్నాను. ఎందుకంటే వాళ్ళు చేసిన ఇప్పుడు నా చిన్న విషయం కంటే నాకు ఎంతమంది బాధపడతానే వాళ్ళు ఇప్పుడు మనతో వంటని అది మెయిన్ యూట్యూబ్ మెయింటైన్ చేసేది కడపంత రోజే మన వాళ్ళంటే ఫోటో మనకు పలికినంటే ఇప్పుడు ఈ సీట్ మాట్లాడమంటే టెంపరీగా పెట్టండి అయిపోయినా మనం ఎప్పుడైనా వెళ్ళిపోయాడు అని అంటాను. ఫోటోలు వస్తుంది స్పెషల్ వస్తుంది. దాని కాదు వాడు ఏం చెప్తుంది రెచ్చిపోయింది దొంగ కేసు మన మీద పెట్టింది. చెక్కు నేను శివాకు ఊరికి శివ చేయించినాడు, మళ్ళీ ఇమ్మని చెప్పి మనకు ఇస్తే తర్వాత పోయినాయని చెప్పినాడు సార్.
మళ్ళీ కొద్ది రోజులు ఎవరు తెలుసు అట్టే రాయించింది దాంట్లో గొర్రెని ఎంక్వైరీ చేయాలి కదా ఏమి ఎట్లా నిజమా కాదా అని ఏం వాడు 3 సార్లు ఫోన్ కొట్టాడు మీద రాయని అన్నారు ఫస్ట్ టైం రాయలేదు చెప్పి మళ్ళీ ఫోన్ కొట్టించినారు ఇంటికి 11 లక్షల లెక్క మనకి మాది చెప్పు ఇట్లా వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తారు నీ ఇది అదే ఆ పెట్టియాలనే మనం జస్ట్ మనకి అందించుకోకుండా అదే మనం అండర్స్టాండ్ చేస్తున్నాం ముందు ఆయనకు మాట్లాడు ఓకే అయిన తర్వాత చెప్తే స్టేషన్లో వచ్చా